హాయ్ గైస్, ఈ రోజు మన పోడ్కాస్ట్ నెంబర్ 1 కి మీ అందరికి స్వాగతం. ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి అభిలాష్. ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో బడ్జెట్ డీల్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టా పేజ్ అవుతుంది. ఇతను జస్ట్ 3 months లోనే ఆల్మోస్ట్ 90K ఫాలోవర్స్ అయితే గెయిన్ చేశాడు. ఇతను జస్ట్ ఇన్స్టాలో ప్రొడక్ట్ రీల్స్ అప్లోడ్ చేస్తాడు. అంటే సేమ్ మనలాగా, అంటే నాలాగా ప్రొడక్ట్ రీల్స్ ని అప్లోడ్ చేసి ఇతను మంత్లీ ఒక 50 to 60K అయితే ఎర్నింగ్ చేసుకుంటున్నాడు. మనమైతే పోడ్కాస్ట్ వీడియో అయితే చేస్తున్నాము. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఏ ట్రిక్స్ అయితే వాడాడు, ఎవరి దగ్గర అయితే కోర్స్ తీసుకున్నాడు, ఎలా యూజ్ చేసుకుని ఇంత తక్కువ టైంలోనే 80 to 90K ఫాలోవర్స్ ని ఎలా గెయిన్ చేసుకున్నాడు అనేది మీకు క్లారిటీగా చెప్తాడు. నేను అడుగుతాను, అతను చెప్తాడు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ దాకా చూడండి. లేట్ చేయకుండా మన గెస్ట్ అయితే పిలిచేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు అవునవును బ్రో. ఇన్స్టాగ్రామ్ లో సేమ్ నాలాగనే మీరు ప్రొడక్ట్ వీడియోస్ చేస్తారు కదా, మీరు ఒకసారి మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వరా? ఫస్ట్ నా పేరు వచ్చేసి అభిలాష్ బ్రో. మాది భద్రాచలం. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు చదివిన, తర్వాత బీటెక్ డిస్కంటిన్యూ చేసిన. అవునా బ్రో? అవును బ్రో. ఇప్పుడు మీకు ఎన్ని మంత్స్ లో మీకు గ్రోత్ అనేది వచ్చింది బ్రో? నాకు ఫస్ట్ మంత్ లోనే గ్రోత్ వచ్చేసింది బ్రో. ఫస్ట్ మంత్ నేను వీడియోస్ పెట్టిన 1 week కి నాకు వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. గ్రేట్ బ్రో, యు ఆర్ వెరీ గుడ్ Thank you, అండ్ thank గ్రేట్ జాబ్. మీరు థ్యాంక్ అసలు యూ బ్రో. థ్యాంక్ యూ. అసలు ఇంత ఫాస్ట్ గా అసలు మీరు ఎలా గ్రో అయ్యారు అనేది కొంచెం ఆడియన్స్ కి ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? కన్సిస్టెంట్ అంటే మీరు వీడియోస్ ని మీ వీడియోస్ ని ఇలా వైరల్ చేసుకుంటున్నారు కదా, దాని వెనక మన ట్రిక్స్ కానీ ఏమైనా ట్రిక్స్ కానీ మనం యూజ్ చేశారా అనేది ఒకసారి మా ఆడియన్స్ కి చెప్తారా? నేను ఎలాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేయలేదు బ్రో. నేను కన్సిస్టెంట్ గా డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. అలానే ఇలా మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. అలాగే మీరు ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా యూజ్ చేశారా? అర్థం కాలేదు బ్రో. హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అయితే నేను నార్మల్ విస్లింక్ సంబంధించిన, ఇంకా ప్రొడక్ట్ కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేశాను బ్రో. మీరు వీడియోస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు బ్రో? అంటే ఇప్పుడు మీ ఓన్ గా చేస్తున్నారా, లేదా మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారా? కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఓన్ గా రివ్యూ చేశాను బ్రో. ఇంకో మిగతా అయితే ఇన్స్టాగ్రామ్ లో, ఇంకా యూట్యూబ్ లో ఇలా వాళ్ళ ఫేసెస్ కనపడకుండా తీసేసి ఇలా క్రాప్ చేసుకొని చేశాను బ్రో. అంటే మీకు ఏమైనా కాపీరైట్స్ ఇట్లా అలాంటి ఏం ఇంకా పడలేదా? అలాంటి కొన్ని అయితే వచ్చాయి బ్రో, కానీ అయితే ఏం కాలేదు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో వీడియోసే వాడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు బ్రో ఇన్స్టాగ్రామ్ లో? నాకు 90K చేంజ్ ఉన్నారు బ్రో ప్రజెంట్. ఈ 90K ఫాలోవర్స్ ని మీకు గెయిన్ చేసుకోవడానికి విత్ ఇన్ మీరు జస్ట్ 3 months మీరు 90K ఫాలోవర్స్ అనేది వచ్చారు, అవును. కరెక్టేనా బ్రో? అవును బ్రో. 2.5 months సంథింగ్ అవుతుంది అంతే. నేను డిసెంబర్ ఓకే బ్రో, గ్రేట్. స్టార్ట్ చేశాను బ్రో. నేను మీకు లాస్ట్ విష్ లింక్ యూజ్ చేస్తున్నారు కదా బ్రో మీరు ఆటోమేషన్ చేసుకోవడానికి? అర్థం కాలేదు బ్రో. మీరు విష్ లింక్ యూజ్ చేస్తున్నారు కదా ఆటోమేషన్ యూజ్ చేసుకోవడానికి? అవును అవునవును. మీరు ఒకసారి మీ పేమెంట్ ఎంత వచ్చింది, మీరు లాస్ట్ మంత్ ఎంత జనరేట్ చేసుకున్నారు అనేది ఒకసారి మీరు క్లారిటీగా మా ఆడియన్స్ కి చెప్తారా? చెప్తా. నేను ఫస్ట్ మంత్ అయితే నేను 1,16,000 దాకా ఎర్న్ చేశాను బ్రో. సెకండ్ మంత్ ఇంకా పేఅవుట్ రాలేదు, బట్ సెకండ్ మంత్ కూడా 1,80,000 దాకా ఎర్న్ చేశాను బ్రో నేను. ఓకే బ్రో, ఇప్పుడు మీకు మీరు ఎంత పే అవుట్ తీసుకున్నారు లాస్ట్ మంత్? మీరు లాస్ట్ మంత్ పేఅవుట్ అయితే నేను 65,000 తీసుకున్నాను బ్రో. గ్రేట్ బ్రో, మీరు అది జస్ట్ మీకు 1 month 1 month పేఅవుట్ బ్రో. అది 1 month కి నేను 65,000 పేఅవుట్ తీసుకున్నాను. వావ్ బ్రో, గ్రేట్ బ్రో. సో గైస్ చూశారు కదా, సేమ్ మీరు కూడా ఇలా మీ మంత్లీ ఒక 50 to 65K మీరు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే సేమ్ అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ, ప్రొడక్ట్ రీల్స్ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ. మీరు కూడా ఒకసారి అభిలాష్ పేజ్ అయితే చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, బడ్జెట్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. బ్రో మళ్ళీ మీరు ఏదైనా సెకండ్ ఛానల్ ఏమైనా పెట్టారా? అవును బ్రో, జస్ట్ రీసెంట్ గా ఒక సెకండ్ ఛానల్ డీల్స్ బాస్కెట్ అని ఒక సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దానిలో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా బ్రో. ఓకే బ్రో, మీరు ఏమన్నా మా ఆడియన్స్ కి చెప్పాలంటే ఏదైనా చెప్తారా? అంటే వాళ్ళకి ఇట్లా సేమ్ మీలానే సక్సెస్ కావాలంటే ఏమన్నా చెప్తారా? ఏం లేదు బ్రో. ఫస్ట్ అయితే కన్సిస్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. వ్యూస్ రావట్లేదని డిసప్పాయింట్ అయ్యి ఆపేయడం అలా చేయొద్దు బ్రో. మీరు ఇలా స్టార్ట్ చేయాలని ఎక్కడి నుంచి చూసారు బ్రో?
అంటే నేనైతే హలో తేజ బ్రో ఛానల్లో మీ పాడ్కాస్ట్ అయితే చూసాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. చూసి తర్వాత చూసి అలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి మీ దగ్గర ప్రొడక్ట్ వీడియోస్ అయితే కోర్స్ తీసుకున్నాను బ్రో. తీసుకొని అలా వీడియోస్ తోటి ఫస్ట్ చేసుకుంటూ వచ్చి అలా 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 వ్యూస్ తెప్పించుకున్నాను బ్రో. బ్రో ఇప్పుడు మీరు నా దగ్గర ప్రొడక్ట్ వీడియోస్ తీసుకున్నారు కదా, సో మీరు స్టార్టింగ్ లో అవే అప్లోడ్ చేశారా లేదా వేరే వాళ్ళ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశారా? ఆ వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అయినాయా లేదా అని ఒకసారి మా ఆడియన్స్ కి ఆ వీడియోస్ తోనే నాకు వ్యూస్ అయితే వచ్చినాయి బ్రో. నేను ఫస్ట్ లో వేరే వాళ్ళు వీడియోస్ ఏం తీసుకోలేదు. ఆ వీడియోస్ తోనే నాకు వ్యూస్ అనేది చాలా చాలా వైరల్ అయ్యాయి వీడియోస్. ఆ వీడియోస్ తర్వాత నేను వేరే వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశాను బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. అయితే చాలా మంది థ్యాంక్స్ బ్రో. నేను మీకు చెప్పండి. అయితే చాలా మంది నా దగ్గర కొన్ని ప్రొడక్ట్ వీడియోస్ అయితే పర్చేజ్ చేశారు, బట్ దాన్ని మీరు ఎవ్వరు కరెక్ట్ యూటిలైజ్ చేసుకోలేదు. సో మీరు ఒక్కరే ఎవరైనా ఉన్నారంటే మీరు ఒక్కరే అసలు మంచిగా Thank you. వీడియోస్ ని యూటిలైజ్ చేసుకొని మీరు నాకంటే ముందు వెళ్ళిపోయారు. అంటే నేను ఇప్పటికీ నాకు 45K you, bro. ఫాలోవర్స్ ఉన్నారు, మీరు మాత్రం 84K ఫాలోవర్స్ దాకా, ఆల్మోస్ట్ 90K ఫాలోవర్స్ దాకా వచ్చారంటే చాలా గ్రేట్ బ్రో మీరు అసలు. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మీరు ఎడిటింగ్ చేయడానికి ఏ యాప్ యూజ్ చేస్తారు బ్రో? బ్రో నేనైతే ఎడిటింగ్ క్యాప్ కట్ లోనే చేస్తాను బ్రో. ఓకే. మళ్ళీ మీరు ఏమైనా మధ్యలో ఎఫెక్ట్స్ ఏమైనా కానీ ఏమైనా అసలు ఒక డౌట్ బ్రో, మీ ఆడియో వెనుకున్న మీ ఆడియోని అలా అంత మంచిగా ఎలా చేస్తున్నారు Bro, ఒకసారి నేనైతే- ఆడియన్స్ కి చెప్తారా? అసలు ఏం యాప్ బ్రో యూజ్ నేనైతే చేస్తున్నారు నార్మల్ గా ఫోన్ లోనే ఆడియో రికార్డ్ చేసి క్యాప్ కట్ లో ఎన్హాన్స్ చేసి వాల్యూమ్ అయితే 1000 పెడతాను బ్రో. అదే నా వాయిస్ ఎడిటింగ్. అంటే మీరు మైక్ అసలు యూజ్ లేదు బ్రో, చేయరు? నేను మైక్ ఏం యూజ్ చేయను. నార్మల్ గా ఫోన్ లోనే రికార్డింగ్ యాప్ లో రికార్డ్ చేసి క్యాప్ కట్ లో ఎన్హాన్స్ చేస్తాం బ్రో. చూసారు కదా గైస్, అసలు మైక్ అభిలాష్ అనేది మైక్ అనేది యూజ్ చేయకుండా అసలు ప్రొడక్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు. మీరు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అసలు చేయకుండానే మీరు ఇంట్లోనే ఉండి జస్ట్ డైలీ 1 అవర్ వర్క్ చేసి మంత్లీ ఒక 50 to 40K ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది బ్రో? మంత్లీ ఫస్ట్ మంత్ అయితే 1 lakh చేశాను బ్రో. నేను సెకండ్ మంత్ కూడా ఆల్మోస్ట్ 1.8 lakh వరకు చేశాను. ఓకే బ్రో, మీరు చాలా Thank- గ్రేట్. అసలు ఇంత షార్ట్ టైం లో Thank you, అసలు thank మీరు ఇంత బాగా సక్సెస్ అయ్యారంటే చాలా థ్యాంక్ గ్రేట్ యూ బ్రో. బ్రో. నేను మీ వీడియోస్ తీసుకోవడం వల్ల నేను ఇంత సక్సెస్ అయినా బ్రో. మీ దగ్గర కోర్స్ తీసుకొని చూసాను బ్రో, టిప్ అన్ని చూసి మీ దగ్గర కోర్స్ తీసుకొని ఆ వీడియోస్ యూజ్ చేసుకొని ఇలా పైకి వచ్చాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు మా ఆడియన్స్ ఇట్లా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కరెక్ట్ మీరు వీడియోస్ తీసుకుని మంచిగా యూటిలైజ్ చేసుకొని మీరు స్క్రిప్ట్ అనేది మంచిగా రాసుకొని అవును bro. వాయిస్ ఓవర్ Script అనేది is- పర్ఫెక్ట్ script గా కూడా ఇస్తే ఒక main మీరు part కూడా bro. అభిలాష్ లాగానే స్క్రిప్ట్ కూడా స్క్రిప్ట్ Bro, కూడా చెప్పండి bro. మెయిన్ పార్టే బ్రో. స్క్రిప్ట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా వైరల్ అవుతాయి బ్రో వీడియోస్. స్క్రిప్ట్ మంచిగా ఉండాలి. అదే బ్రో నేను చెప్తుంది ఇట్లా మా ఆడియన్స్ కి అదే చెప్తున్నా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు వితౌట్ స్క్రిప్ట్ రాయకుండా నోటికి అది ఏది చెప్పేస్తారు వస్తే bro, అదే అవును. చెప్పి ఆ వీడియోని అప్లోడ్ అవునవును. చేస్తారు. అలా వ్యూస్ కరెక్టేనా రావు బ్రో? బ్రో. అలా వైరల్ అవ్వదు కూడా వీడియో. మీరు మంచిగా స్క్రిప్ట్ రాసుకొని నీట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియో నీట్ గా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి బ్రో. మీరు డైలీ ఎన్ని వీడియోస్ నేను అప్లోడ్ డైలీ చేస్తారు బ్రో కన్సిస్టెంట్లీ 3 ఇన్స్టాలో? వీడియోస్ అప్లోడ్ చేస్తా బ్రో. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. వావ్ బ్రో, గ్రేట్ బ్రో. మీరు కూడా సేమ్ అభిలాష్ లానే డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. మంచిగా స్క్రిప్ట్ అయితే రాసుకోండి. స్క్రిప్ట్ ఎలా రాయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. బ్రో మీరు నా కోర్స్ తీసుకున్నారు కదా, దాని అవును. త్రూ మీకు ఏమైనా బెనిఫిట్స్ అయినాయా ఒకసారి మా ఆడియన్స్ కూడా చెప్పండి. ఆ కోర్స్ ద్వారానే నేను చాలా బెనిఫిట్ అయ్యాను బ్రో. ఆ వీడియోస్ తోనే నా రీల్స్ అనేది చాలా వైరల్ అయ్యాయి. సో అందరూ మీరు కూడా అఖిల్ దగ్గర ఉన్న కోర్స్ తీసుకొని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. కంపల్సరీ వ్యూస్ అయితే వస్తాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మీరు ఇంత మంచి ఆపర్చునిటీ మా పిలవగానే మా వీడియోకి యాక్సెప్ట్ చేసి మీరు పోడ్కాస్ట్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో, వెరీ మచ్. థ్యాంక్స్ బ్రో. బాయ్.